క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనం దేవుని గ్రంథంలో నుంచి పరిశోధన చేద్దాం. ఎందుకంటే చాలామందికి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నా దేవుని ఉద్దేశం ఏంటో తెలియనటువంటి అజ్ఞానులుగానే బ్రతుకుతున్నారు. దేవుని ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ఏ ఒక్కరూ కూడా అజ్ఞానులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లా. ఎందుకంటే అజ్ఞానంగా బ్రతికేవాడు పాపానికి లోనవుతాడు, అజ్ఞానంగా బ్రతికేవాడు మందిరానికి దూరం అవుతాడు, అజ్ఞానంగా బ్రతికేవాడు శరీర కోరికల్లో ఇన్వాల్వ్మెంట్ అయి బతుకుతాడు. అజ్ఞానంగా బ్రతికిన వాడు మరణిస్తే నిత్య నరకాగ్ని గుండానికి జారిపోతాడు. అందుకే సంఘంలోకి వచ్చినటువంటి తన పిల్లలందరూ కూడా జ్ఞానం కలిగిన వారుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. మరి సంఘానికి వస్తున్నటువంటి వారికి దేవుని యొక్క మనసు అర్థం కాకపోతే, దేవుని యొక్క ఉద్దేశం తెలియకపోతే మరి సంఘానికి రాని వారి పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. కనుక ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి చెప్పాలనే నేను ఆలోచన కలిగి ఉన్నాను. కనుక కొంచెం సమయం ఎక్కువైనా కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సమాజంలో అనేకమైనటువంటి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మనందరం ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళమే కదా. ఎందుకు వెళ్తున్నాం ఫంక్షన్కి? ఎందుకు వెళ్తామమ్మా మనం? ఫంక్షన్కి ఆహ్వానం పలుకుతారు, అవునా? ప్రతి ఫంక్షన్కి ఆహ్వానం పలికితేనే వెళ్తాం మనం. ఆహ్వానం పలకకపోతే ఏం చేస్తాం? పక్కింటోడైనా సరే పిలవనే పేరంటానికి వెళ్ళొద్దనే పెద్దలు సామెత చెప్తూ ఉంటారు, అవునా కదా? ఈరోజు ఫంక్షన్కి వెళుతున్నటువంటి మనమందరం కూడా ఆ ఫంక్షన్లో వాళ్ళు పెడుతున్నటువంటి విందును తిన్నవారు ఎంతమంది ఉన్నారు? ఫంక్షన్కి వెళ్ళి విందు తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఏదో ఒక విందుకెళ్ళి విందును ఆరగించి వచ్చిన వాళ్ళే, అవునా కదా? ఈ లోకంలో ఒక్కొక్కరి స్థాయిని బట్టి విందు పెడతా ఉంటారు. పేదవాళ్ళు అనుకోండి, ఏం పెడతారు? ఏదో వాళ్ళ స్తోమత తగినట్టుగా పెడతారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అనుకోండి, కొంచెం వాళ్ళ స్థాయిని బట్టి కొంచెం ఐటమ్స్ పెంచుతారు, పదార్థాలు పెంచుతూ ఉంటారు. అదే రాజుల భోజనం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది ఆలోచించండి. అదే దొరల భోజనం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బా ఏం పెట్టారా, దొరలంటే దొరలేరా అనిపిస్తుంది మనకి. అదే రాజభోజనానికి వెళ్ళామనుకోండి, నిజంగా రాజులేరా, రాజుల్లాగానే పెట్టారు భోజనం అంటారు చాలామంది, అవునా కదా? ఈ విందులన్నీ కూడా ఆరగించినటువంటి మనం ఏం మాట్లాడతామంటే, అబ్బా ఎంత గొప్పగా పెట్టారా భోజనం, ఎంత రుచిగా ఉందిరా ఈ భోజనం అని మాట్లాడమా? ఖచ్చితంగా మాట్లాడతాం, అవునా? ఇప్పుడు ఎవరు విందు చేసినా అది ఎంత గొప్పదైనా, ఎంత గొప్ప రుచికరమైనటువంటి వంటకం అయినప్పటికీ కూడా అదంతా ఒక దినాన బాహిర్భూమిలో విడవబడుతుంది అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు పేదవాడు పెట్టిన భోజనం తిన్నవాడైనా, రాజు భోజనం పెడితే తిన్నవాడైనా, వాడైనా వీడైనా విడవలసింది బాహిర్భూమిలోనే. ఇడిచే స్థానం వేరైనా విడుస్తున్నటువంటి స్థితి మాత్రం ఒక్కటే అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఏంటి తిండి గురించి మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటున్నారా? తీసుకెళ్తా, జాగ్రత్త, నిదానంగా జర్నీ చేద్దాం మనం. ఏమంటున్నాడు ఒకసారి జాగ్రత్తగా మీరు వినాలి. వేషధారులారా, ఈ ప్రజలు మత్తయి సువార్త 15:17 తల్లి, క్షమించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. నోటిలోనికి పోవినదంతయు కడుపులో పడి బాహిర్భూమిలో విడవబడును. చాలండి. అంటే ఏ కేటకు సంబంధించిన వాడు ఎలాంటి గొప్ప విందు పెట్టినా, అది ఎంత రుచికరమైనటువంటి భోజనమైనా తిన్న తర్వాత జరిగేదేంటో మనందరికీ తెలుసు, అవునా కదా?
ఖచ్చితంగా మనం తిన్నటువంటి ఆహారం అది ఎంత రుచికరమైనదైనా, ఎంత పెద్ద వ్యక్తి పెట్టినా కూడా అది ఖచ్చితంగా ఒక దినాన బాహిర్భూమిలో విడవబడుతుంది అని బైబుల్ మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఎవరు చెబుతున్న మాట ఇది? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మీరు 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మొదటి విషయం ఏంటంటే, మీరు ఏమి వినుచున్నారు? మొట్టమొదటిగా సంఘంలోకి వచ్చినటువంటి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఒక బట్టల షాపుకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి జాగ్రత్త, ఒక బంగారు ఆభరణాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి జాగ్రత్త, ఒక పచారీ కొట్టుకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి జాగ్రత్త, ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి జాగ్రత్త, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు ఉండట్లేదు ఈ జాగ్రత్త అని హెచ్చరిస్తూ, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి, జాగ్రత్తగా చూసుకొనుడి. ఈరోజు కరువు పనికి వెళ్తున్నారు, నీ ప్రింట్ పడిందో లేదో ఎంత జాగ్రత్త చూసుకుంటున్నావు? అంటే నీ ప్రింట్ పడకపోతే, నీ రెప్ప కొట్టకపోతే నీ ఫేస్ అది తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదని ఎంత ప్రయత్నించి ఆడు చెప్పినా చెప్పకపోయినా ఎన్నిసార్లు రెప్పలు కొడుతున్నావు నీ ప్రింట్ అందులో పడాలని? ఎందుకు ఆ తపన నీకు? వాడు ఓకే అని చెప్పినా కూడా నీ బుద్ధి ఏం చేస్తుందంటే, వీడు నిజం చెప్పిండు అబద్ధం చెప్పిండు అని మళ్ళీ ఆడు ఫోన్ దగ్గర పోయి మనం చూసుకుంటాం వెళ్ళి, ఏ తమ్ముడు నిజంగా పడిందా? పడింది. ఏంటి పరిశోధన అంటే, ఒకవేళ నా బొమ్మ కనుక దాంట్లో పడకపోతే అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయేమో, నేను అనుకున్న అమౌంట్ పడదేమో. ఇందులో ఉన్నటువంటి జాగ్రత్త వాక్యం దగ్గర ఎందుకు లేదని అడుగుతున్నాడు ఆయన. అందుకే చెబుతున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. పాయింట్ 1 ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి మీరు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరు రాసుకోవడం అయిపోతే నెక్స్ట్ 2వ మాట చెప్తా, వినాలి జాగ్రత్తగా. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి చెబుతున్నాడు. సంగతులను, అంటే ప్రకటించబడుతున్నటువంటి సంగతులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో చెబుతున్నాడు. ఎలా చూసుకోవాలంటే పరిశోధనతో చూసుకోవాలంటున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. చెప్పబడుతున్నటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా విని రాసుకొని పరిశోధించాలంటున్నాడు. అంటే విన్న వాక్యాన్ని మీరు ఏం చేయమంటున్నాడు? లేఖన ఆధారంగా పరిశోధించాలి. అలా పరిశోధించి తెలుసుకున్నప్పుడే మీరు గనులు అవుతారు. రాసుకుంటున్నారు స్పీడ్గా. మీ ఫేసులు నా వైపు ఉండాలి, చెయ్యి మాత్రం అక్కడ ఆడాలి. అలా ట్రైన్ అప్ అవ్వాలి మీరు. నెక్స్ట్ 3వ మాట చెప్తున్నాడు. మొదటిదేమో మీరు ఏమి వినుచున్నారో చూసుకోవాలి. 2వ మాట ఏమో సంగతులను పరిశోధనతో తెలుసుకోవాలి, పరిశోధించి గ్రహించాలి. అది అపోస్తుల కార్యం 17:11 ఉంది. నెక్స్ట్ 3వ మాట చెబుతున్నాడు కదా, ఎందుకు అసలు ఈ పరిశోధన అని అంటే, బాప్తీస్మము పొంది సంఘములోకి చేర్చబడినటువంటి మీరు సంఘ సహవాసంలో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలి, దేనిని అనుసరించాలి, దేనిని మనం పాటించాలి, దీన్ని గురించి ఒక్కసారి మనం టచ్ చేసే ముందుకెళ్దాం. ఎందుకంటే చదివించాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూద్దాం. వీరు అన్నాడు. వీరంటే ఎవరో 41 నుంచి రండి. వీరంటే ఎవరో? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే ఈ వీరంటే ఎవరో? బాప్తీస్మము పొంది సంఘములో చేర్చబడినటువంటి వారు. గమనించాలి ఈ విషయాలు. వీరంటే ఎవరు? బాప్తీస్మము పొంది సంఘములో చేర్చబడినటువంటి వీరు. ఇక నుంచి దేనిని అనుసరించాలో, ఎలా ఉండాలో చెబుతున్నాడు పేతురు గారు. ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఏం చేశారంటే వీళ్ళు 3,000 మంది ఏం చేశారు? సంఘంలో చేర్చబడి ఎడతెగక ఉండారు. ఏ ఏ విషయాల్లో ఎడతెగక ఉన్నారు అని అంటే బైబిల్ చెప్తా ఉంది. ఒక మాట బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన యందు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం గమనించగలిగితే,
ఈ చెప్పబడినటువంటి 4 విషయాల్లో సంఘములో చేర్చబడినటువంటి వారు ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వడానికి వీల్లేదు, వదిలేసి దూరంగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. సంఘంలో చేర్చబడినటువంటి మీరు ఒకటి బోధలో ఎడతెగకుండాలి, సహవాసంలో ఎడతెగకుండాలి, రొట్టె విరిచే విషయంలో ఎడతెగకుండాలి, ప్రార్థన చేసే విషయంలో ఎడతెగకుండాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ మాటను బట్టి బాప్తీసనము పొంది సంఘంలోకి వచ్చిన వారు మరలా సంఘం నుంచి దూరం అయిపోవటానికి వీలు లేదంటుంది గ్రంథం. ఒకవేళ సంఘానికి వచ్చినటువంటి మనం, మొదటి మాట ఏముంది? బోధ గనక మనం ఎడతెగిపోతే, బోధ నుంచి మనం దూరం అయిపోతే మన బ్రతుకు పాడైపోతుంది. సహవాసం నుంచి దూరం అయిపోతే అనేక సమస్యల్లోకి మనం వెళ్ళిపోతాం. రొట్టె విరుచుట విషయంలో గనక మనము ఎడతెగిపోతే, దూరమైపోతే మన ఆత్మ బలహీనపరచబడుతుంది. ప్రార్థనా జీవితం కనుక నీ లేకపోతే నీ కుటుంబం పతనావస్థలోనికి వెళ్ళిపోతుంది. దీని సందర్భాన్ని తర్వాత మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క రోజు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సహవాసములో నుంచి మీరు వేరవటానికి వీలు లేదు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే, రొట్టె విరుచుటలో మీరు ఎడతెగక ఉండాలి. సంఘం ఎందులో? రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి. ఒకవేళ అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధం గనక మనకి విడిపోతే, తెగిపోతే, దూరం అయిపోతే పరిస్థితి ఏంటో ఒక్క మాట చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే, 3వ మాట, రొట్టె విరుచుటలో నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను ఎలా ఉన్నాను. రొట్టె విరుచుటలో నేను ఎలా ఉన్నాను అటు రాసుకోవాలి నువ్వు దాంట్లో. అక్కడ నెక్స్ట్ 4వ మాట చెబుతున్నా, రొట్టె విరుచుటలో ఒకవేళ నేను మోసపోతే, జాగ్రత్తగా మీరు వినాలి. 4వ పాయింట్ ఏంటంటే, రొట్టె విరుచుటలో అక్షయ కూర్చోవాలి నువ్వు. రొట్టె విరుచుటలో ఒకవేళ నేనేమైనా మోసపోతే, రాసుకుంటారమ్మా. 4వ పాయింట్ ఏంటి? రొట్టె విరుచుటలో నేనేమైనా మోసపోతే జరిగేది ఏంటో చూద్దాం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఏమంటున్నాడు. ఒకవేళ రొట్టె విరుచుట విషయములో ఎడతెగిపోయి మందిరానికి రాకుండా, నువ్వు గినక నీ పద్ధతిని మార్చుకోకుండా భక్తిని అలాగే కొనసాగిస్తే, ఇప్పుడు ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా వినండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే కదా కోస్తాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు నువ్వు వరి నాడితే ఒరే కోస్తావు, మొక్కజొన్న పెడితే మొక్కజొన్నే కోస్తావు, అంతేనా? ఇంకేమైనా కోస్తారా? ఏమ్మా, ఏ గింజ భూమిలో నాడతామో అదే పంట కోస్తాం మనం. ఇది ఎంత వాస్తవమో నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా నువ్వు దేనిని అనుసరించి నడుస్తున్నావో దానిని బట్టే నీకు ముగింపు ఉంటుంది అంటున్నాడు బైబిల్లో. ఏంటి అసలు ఇది వేరియేషన్గా కనపడుతుంది ఏంటి? ఒక మాట సందర్భం లేకుండా అని మీరు అనుకుంటే, కింద 8లో అంటాడు, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. ఈ 2 మాటలు మీరు గమనించాలి. తల్లి నన్నే చూడాలి మీరు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, మోసపోతే నష్టపోతారని చెబుతున్నాడు. రెండో విషయం ఏంటంటే, అసలు ఎందుకు మోసపోతారనంటే, శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే మీరు మోసపోతారు. ఒకవేళ శరీరాన్నే మీరు అనుసరిస్తే, శరీరాన్ని బట్టే విత్తితే శరీరము నుండి క్షయమను పంటను కోస్తారన్నాడు. క్షయమను పంటను, అది అండర్లైన్ చేసుకోండి మీరు. క్షయమను పంటను కోస్తారని చెప్పాడు. అది ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంట. చాలా బాగుంటుందండి, జాగ్రత్తగా మీరు వినాలి. చాలా బాగుంటుంది, మంచి విషయాలు చెప్తా, జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను, గుర్తు చేసి క్లోజ్ చేసి ఇంకో దాంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ మొదటిది, సంఘములకు వచ్చినటువంటి మీరు అసలు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఎలా చూసుకోవాలి? గూగుల్లో చూసుకోవాలా, డిక్షనరీలో చూసుకోవాలా, గ్రంథాలయాల్లో చూసుకోవాలా, పోని పక్కూర్లో చూసుకోవాలనంటే అదేమి కాదు, లేఖనములను మీరు పరిశోధించి చూడాలి అని బైబిల్ చెప్పింది.
ఎందుకంటే చెప్పేవాడు నోటుకొచ్చింది చెప్పుకుంటూ పోతాడు. గుడ్డెద్దు చెల్లో పడ్డట్టుగా మాకు బైబిల్తో పని లేదు, మా అయ్యగారు చెప్పిందే మాకు వేదవాక్ అంటే నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఉండడు. దానికోసమే బైబిల్ ఏం చెప్పిందంటే నువ్వు గనురాలుగా ఉండాలంటే చెప్పేవాడు ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా విను, చెప్పింది లేఖనానుసారమా కాదా జాగ్రత్తగా చూసుకొని చెబుతూ, మూడో విషయం ఏం చెబుతున్నాడంటే రొట్టె విరుచుట్లో అసలు నువ్వు ఎలా ఉన్నావు. ఇది మూడో పాయింట్ చూపించా. రొట్టె విరుచుట్లో ఒకవేళ నువ్వు మోసపోతే, రొట్టె విరిచే విషయంలో కనుక నువ్వు మోసపోతే నష్టపోతావని బైబిల్ చెప్పింది. ఇప్పుడు మనం బాగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నా పాయింట్ ఏంటంటే మళ్ళీ మూడు క్వశ్చన్స్ చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలి? పాయింట్ 1 అది. రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో ఇస్తున్నారు కదా, రొట్టె మొక్క ఇరిచేసుకుంటున్నాం, తినేస్తున్నాం మేక తిన్నట్టు. ఏమండి, ఆ ద్రాక్షారసం ఇచ్చేస్తున్నాం కదా, తాగేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంతే కదా. ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఇదే పనిగా మేము చేసేది. ఆ రొట్టె మొక్క ఏ మొక్కది? గోధుమ పిండితో చేసిన రొట్టె మొక్క. ద్రాక్షారసం ఏ ద్రాక్షారసం? ద్రాక్షకాయల నుంచి పిండిన ద్రాక్షారసం. ఇది పెద్ద, ఇది ఏముందలేండి, ఎట్ట తీసుకున్నా. కొంతమంది తీసుకునేటప్పుడు కనీసం మోకాళ్ళు వేసి తీసుకుందామన్న జ్ఞానం కొంతమందికి లేదు. మరి కొంతమంది నిలబడి తీసుకుందామన్న సంస్కారం అంతకన్నా లేదు. కొంతమంది అయితే పూర్తిగా సంస్కారహీనులు అనమాట వాళ్ళు. అర్థమైందా? ఒక నాయకుడు, ఒక పెద్ద మనిషి అటు నుంచి వస్తుంటే కూర్చున్నటువంటి వాళ్ళు లేచి నిలబడుతున్నారు అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి మనిషికి ఇచ్చిన విలువ మీరు తీసుకుంటున్నటువంటి రొట్టె ద్రాక్ష రసానికి ఇవ్వలేకపోతున్నారే, అది ఎంత దౌర్భాగ్యం మీరు ఆలోచించండి. అందుకే అసలు ఈ రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలమ్మా? బాప్తీసం పొందాం కనుక ఇది తీసుకోవాలండి, అంతేనా? బాప్తీసం పొందాం కదండి, మేము బాప్తీసం పొందాం, మేము తీసుకుంటున్నాం. మా పిల్లలు బాప్తీసం పొందారు, వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు బాప్తీసం పొందుతారు, వాళ్ళు తీసుకుంటారు. ఇక అంతేనండి మాకు తెలిసింది, అంతేనా? ఎందుకు తీసుకోవాలి? అది కాన్సెప్ట్. అది ఈ ఫోన్ ఎందుకు ఆన్సర్ ఉంది మన దగ్గర, ఈ పెన్ ఎందుకు ఆన్సర్ ఉంది మన దగ్గర, ప్రభు వల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే ఆన్సర్ మన దగ్గర లేకపోతే నిన్ను మళ్ళా తొట్టిన నీళ్ళు పెట్టి మళ్ళా ముంచాలి తీసుకెళ్ళి. ఎందుకు తీసుకుంటున్నామో తెలియకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఉందో తెలుసా అండి? ఇంత పెద్ద ప్రమాదం ఉంది మనం బతికుండగానే, ఇంత పెద్ద ప్రమాదం ఉంది. అసలు ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలో ఇంకా మీకు తెలియలేదంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్స్గా అన్ఫిట్ మీ రొట్టె ఎందుకు తీసుకుంటున్నామో, ఒక మెడిసిన్ ఎందుకు వాడుతున్నామో మన దగ్గర సమాధానం ఉంది. ఒక పదార్థం ఎందుకు తింటున్నామో మన దగ్గర సమాధానం ఉంది. ఒక ఆభరణం ఎందుకు ధరిస్తున్నామో ఆన్సర్ ఉంది. ఒక వస్త్రాన్ని ఎందుకు కొంటున్నామో మన దగ్గర ఆన్సర్ ఉంది. కానీ ప్రభు బల్లలో రొట్టె ఎందుకు తీసుకుంటున్నారంటే క్రైస్తవుల దగ్గర ఆన్సర్ లేదంటే ఎంత సిగ్గుసేటు మీరు ఆలోచించండి. ఎందుకు తీసుకోవాలో మనకు అర్థం కాలేదు. మీరు చెప్పిన ఏ ఒక్క ఓడు కూడా సత్యమైనటువంటి ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తీసుకోవాలో మీకు క్లారిటీ ఇస్తాను నేను. రెండో క్వశ్చన్ రాసుకోండి, ఎప్పుడు తీసుకోవాలి? మొదటిదేమో ఎందుకు తీసుకోవాలి, రెండవది ఎప్పుడు తీసుకోవాలి. రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు తీసుకోవాలి? ఒక ఆయన అంటాడు కదా, ప్రతి నెల మొదటి ఆదివారం మాత్రమే తీసుకుంటానంటాడు ఒక ఆయన. మరొక ఆయన అంటున్నాడు కదా, లేదు బ్రదర్ మేము 6 నెలలకు ఒకసారి తీసుకుంటాం అంటున్నాడు మరొక ఆయన. మరొక ఆయన అంటున్నాడు అసలు మాకు వారం వజ్రాలతో పని లేదు, ఇది మేము ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు ఇరుతాం అంటాడు మరొక ఆయన. ఏంది అసలు ఈ వర్షన్ ఏంటి అంటే, ఈ సంఘమేమో 1 తారీఖు అంటుంది, అంటే 1 వారం అంటుంది. మరొక సంఘమేమో 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అంటుంది. మరొక సంఘమేమో వారంలో శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, లేదా బుధవారం కావచ్చు, లేదా మంగళవారం కావచ్చు, ఏదో ఒక వారం మేము ఇరుస్తామని మరొక సంఘం అంటుంది. కానీ అపోస్తులుల బోధ ఏం చెబుతుంది దీని గురించి? అది మనకి ఇంపార్టెంట్. ఆ సంఘం అలా చేస్తుంది, ఈ సంఘం ఎలా చేస్తుంది, వద్దు మనకు అదంతా. అందుకే మీకు ముందు 4 మాటలు చూపించా. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూడాలి, సంగతులు గ్రహించాలి, ఆ తర్వాత అపోస్తుల బోధన మీరు అనుసరించాలి. ఈ 3 విషయాల్లో మీరు ఫెయిల్ అయితే మీరు మోసపోతారు, నష్టపోతారని బైబిల్ చెప్పింది. రొట్టె ద్రాక్షారసాన్ని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? రాసుకున్నారా? రెండో పాయింట్ రాసుకున్నారా? ఎప్పుడు తీసుకోవాలి?
నెలలో మొదటి ఆదివారమా? మొదటి ఆదివారమా? లేదా 3 నెలలకోసారా? 6 నెలలకోసారా? లేదా ఈస్టర్కి ఒకసారా? సంవత్సరానికి జనవరి 1 రోజున? ఎప్పుడు తీసుకోవాలి? ఎలా చెప్పగలరు మీరు? ప్రతి ఆదివారం అని ఎలా చెప్పగలరు? ప్రతి ఆదివారం అని బైబిల్లో ఉందా? ప్రతి ఆదివారం బైబిల్లో ఉందా? బైబిల్లో? చెప్పరేటమ్మా. ఆదివారం అని చెప్పారుగా. మరి ఆదివారం అని చెప్పినటువంటి మీరు నెలలో ఏ ఆదివారం తీసుకోమన్నాడు? ప్రతి ఆదివారం అన్నాడా? నెలలో ఒక ఆదివారం అని రాయబడిందా? ఏ వారం చెప్పింది? చెప్పండి, కరెక్ట్, పర్లేదు, ఏదో ఒకటి. ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. ఇది ఎవరు ఫాలో చేశారు మొట్టమొదటిగానంటే అపోస్తులు ఫాలో చేసినటువంటి నియమం ఇది. ఈరోజు నువ్వైనా నేనైనా ఫాలో చేయవలసింది, అనుసరించవలసింది అపోస్తులు చేసినటువంటి నియమ నిబంధనలు అనుసరించాలి. అందుకే మీకు మొట్టమొదటి చూపించా. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అపోస్తులు సంఘ స్థాపన జరగక ముందు ఇంటింటా రొట్టె విరిచారు ఉంటుంది బైబిల్లో. ఇంటింటా రొట్టె విరిచారు. దీనికి మరి ఇంటింటా విరిచారుగా, ప్రతి దినము విరిచారుగా అని అంటే ప్రారంభ క్రైస్తవం ఎందుకు చేసిందో దాని సందర్భం మనం గమనించాలి. ఎందుకు తీసుకుంటున్నానో నాకు తెలియనప్పుడు ఎప్పుడు తీసుకుంటే ఏంటి? మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఆదివారం మీరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారమ్మా అని అడిగితే ఒక్కళ్ళ సరైన ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు మీరు తీసుకోవడం వల్ల లాభం ఏమైనా ఉందా మీరు చెప్పాలి. బీపీ పిల్లలు ఎవరు వేసుకుంటారు? బీపీ ఉన్నోడే వేసుకుంటాడు, అవునా? షుగర్ పిల్లలు ఎవరు వేసుకుంటారు? షుగర్ ఉన్నోడే వేసుకుంటాడు. ఇప్పుడు రోజు షుగర్ బిళ్ళలు వాడుతున్నాడు, ఒక 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు దగ్గరికి వెళ్ళి, ఈ బిళ్ళలు ఎందుకన్నా వాడుతున్నావు అని అడుగు, ఏం చెప్తారు? పిచ్చి మొహం వాడ, ఈ షుగర్ కాదు నువ్వు వాడేది, బలానికి వాడుతున్నావు అని చెప్పు అడిగి. వాడోడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నీకేమైనా మైండ్ గట్టపోయింది ఏంట్రా, 6 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానే అంటాడు. అన్నాడా? ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మనం ప్రభు వల్ల తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నారంటే ఆన్సర్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఏమనాలి నేను చెప్పు? నిన్నేమనాలి? 3వ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంతకీ రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకోవాలి? యవ్వనస్తులా, వృద్ధులా, పిల్లలా? ఎవరు తీసుకోవాలి? మొదటిది ఏం చెప్పాను మీకు? రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? 3వ క్వశ్చన్లో బాప్తీసం తీసుకున్నవారంటే సరిపోదండోయ్, దానికి ముందు పెద్ద చరిత్ర ఉంది. ఏంటా చరిత్ర? 1 మారు మనస్సు, 2వది పాపక్షమాపణ. అర్థమైందండి? ఈ 2 లేకుండా నేను బాప్తీసం పొందానండి అంటే కనుక నీ అంత ఎర్రుబాగులది ప్రపంచంలో లేదు. అర్థమైందా? ఎవరు తీసుకోవాలి దీన్ని? ఎవరు తీసుకోవాలి? పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన వారు మాత్రమే దీన్ని తీసుకోవాలి. అర్థమైందండి? ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటో తెలుసా? జస్ట్ పరిచయం చేశానంతే, మీకు పాఠం చెప్పాలి ఇప్పటిదాకా. మీకు జస్ట్ పరిచయం చేశానంతే మీకు. ఇప్పుడు పాఠంలోకి మెల్లగా వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం చూడండి ఏమంటాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, జాగ్రత్తగా వినాలి మీరు, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యక ఎందుకు ప్రభు అని నా మందిరానికి వచ్చి నన్ను పిలవటం? అర్థమవుతుందా మాట మీకు? అందుకే ఏమంటున్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక. ప్రభు అని నన్ను పిలిచేటెందుకు? ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను చెప్పినట్టు చేయండి. మీరు ఏంటి నేను చెప్పినట్టు చేసేది అన్నువంటే, ఏంటి ప్రభు నువ్వు చెప్పినట్టు నేను చేసేది అని అంటే, ప్రభు ఒక మాట చెబుతున్నాడు, చాలా బాగుంటుందండి ఈ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ప్రియులారా,
చూడండి ఏమంటున్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అండర్లైన్ చేసుకోండి మాట మీరు. ఏం జీవింపజేస్తుందంట? ఏమి బ్రతికిస్తుందంట నిన్ను? ఆత్మ బ్రతికిస్తుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతా, జాగ్రత్తగా చెప్పండి. అంటే ఇప్పుడు మన యొక్క ఈ అవయవ నిర్మాణం అంతా కూడా 2 భాగాలు కలిగినటువంటి ఆకారంగా దేవుడు చేశాడు. ఒకటేమో శరీరం, రెండవది ఆత్మ. ఇప్పుడు మనము ఈ రీతిగా ఉన్నామంటే, నిలబడి మాట్లాడుతున్నామంటే మన లోపల ఏమన్నట్టు? ఇప్పుడు ఆత్మ ఉన్నట్టు. ఇప్పుడు ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఆత్మ ఉంది కాబట్టి ప్రసంగం చేయగలుగుతున్నా. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం ఏమైనా చేస్తుందా? శరీరం ఎక్కడికైనా కదులుద్దా? ఏమీ చేయలేదు. కానీ శరీరం గురించి ఒక మాట ఏం చెప్పాడంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. అంటే దేనికి ఉపయోగపడనటువంటి దేహం ఇది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది అన్నాడు. రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం మనం? చెప్పాలి. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి బాగా కష్టపడి కూలి పని చేసుకున్న వాళ్ళు 3 పూటలు తింటారు, లేదా 2 పూటలు తింటారు, లేదా 1 పూట తింటారు. 1 పూట తిన్నా, 2 పూటలు తిన్నా, 3 పూటలు తిన్నా శరీరం కొరకు తింటున్నారా, ఆత్మ కొరకు తింటున్నారా? మీరు చెప్పాలి. శరీరం కొరకేగా మనం తినేది. బైబిల్ ఏం చెప్పింది శరీరం గురించి? శరీరం కేవలం నిష్ప్రయోజనం. కాబట్టి యేసు ప్రభు వారు శరీరం నిష్ప్రయోజనం అన్నది కాబట్టి మరి శరీరానికి మనం కూడి పెట్టకూడదండి అని నువ్వు చెప్పకూడదు. కాన్సెప్ట్ ఏంటంటే, శరీరం కోసం పరిగెడుతున్నటువంటి మీరు, శరీరం కోసమే ఆలోచన కలుగుతున్నటువంటి మీరు ఒక విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారని ఒక సవాల్ చేశాడు ఈ సమాజానికి. మత్తయి సువార్త 16వ అధ్యాయం తిండి ఒకసారి. ఆ భావం నీకు అర్థం కావాలని ఈ పాయింట్ని దీంట్లో అవసరం లేకపోయినా నేను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, జాగ్రత్త ఒక నిమిషం అక్కడ ఆగుదాం. లోకమంతా సంపాదించిందంతా ఆత్మ కొరక, శరీరం కొరక? తక్కువని చెప్పాలి స్త్రీలారా మీరు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు సంపాదించిందంతా, ఈ మేడలు దేనికోసం? ఈ ఏసీలు దేనికోసం? ఈ ఫ్యానులు దేనికోసం? ఈ సోఫాలు దేనికోసం? ఈ లగ్జరీ లైఫ్ దేనికోసం? శరీరం కోసం. ఈ శరీరం కోసమే ఇదంతా సంపాదించేసాం మనం. సంపాదించుకొని సంతోషపడే సమయంలో దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయింది. అది చెబుతున్నాడు అక్కడ. ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని బైబిల్ చెప్తుంటే, మనిషి ఆత్మను గూర్చినటువంటి ఆలోచన పక్కన పెట్టేశాడు, ఆత్మకు కావలసిన ఆహారాన్ని పక్కన పెట్టాడు, ఆత్మకు సంపాదించవలసిన సంపాదన పక్కన పెట్టాడు, ఆత్మను గూర్చినటువంటి ఆలోచనే మర్చిపోయాడు మనిషి. మర్చిపోయి లోకం అంతా సంపాదించేసుకొని ముందు పెట్టుకున్నాడు. సంతోషపడదామనుకునే సమయంలో ఆత్మదేహాన్ని విడిచి ఖాళీ చేసి వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు కదా, తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం అని చెబుతూ, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమిస్తాడు? ఏమిచ్చి కొంటాడు? ఒక మొబైల్ పోతే మరొక మొబైల్ కొంటున్నాం, ఒక వస్త్రం చినిగిపోతే మరొక నూతన వస్త్రం కొంటున్నాం, ఒక బిల్డింగ్ కూలిపోతే మరొక బిల్డింగ్ కడుతున్నాం, ఒక ఫ్యాన్ పాడైతే మరొక ఫ్యాన్ కొంటున్నాం. మరి నీ దేహంలో నుంచి ఆత్మ ఖాళీ అయి బయటికి వెళ్ళిపోతే మరొక ఆత్మను తెచ్చి దాన్ని నింపు, దాన్ని నడిపించు. అవుద్దా? ఏమిచ్చి కొంటావు నీ ప్రాణాన్ని? అది అడుగుతున్నాడు అక్కడ ఆయన. ఏమిచ్చి కొంటావు నీ ప్రాణాన్ని? ఏమిచ్చినా కొనలేనటువంటి ప్రాణం వాక్యం చేత, జీవహారము చేత శక్తి పొందుకొని ఈ లోకంలో కొంతకాలం ఉండే కాలాన్ని దేవుడు నిర్ణయించాడు మనిషికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాయన శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఆ నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎంతో సమకూర్చుకున్నావు, కానీ అనుభవించేటానికి ఆత్మ కావాలరా నాయన. అది గుర్తుపెట్టుకుంటున్నాడు. అనుభవించాలంటే ఆత్మ కావాలి. కొన్ని కోటాను కోట్ల $1,000,000 సంపాదించాడు ఒక పెద్ద మనిషి. 3 పూట్ల కూలి పని చేసేవాళ్ళకి ఒక ముద్ద తినలేడు ఆయన. ఆలోచించండి.
ఎందుకు? చూసుకొని మొరవటానికి తప్ప అనుభవించటానికి ఉపయోగపడనటువంటి ఆస్తి ఉంటే ఏంటి, పోతే ఏంటి? నిన్న మన ఊరిలో కూర్చొని ఒక మాట, ఒక అద్భుతమైన మాట చెప్పలేను మన ఊరిలోనే. గొప్పవాడు ఎవడంటే చెట్టు కింద బ్రతికిన, ఇంట్లో అప్పు లేనోడు, ఒంట్లో రోగాలు లేనోడే నిజమైనటువంటి గొప్పవాడు. ధనవంతుడు, ఆడే ధనవంతుడు. ఆలోచించండి. పెద్ద మేడ కట్టుకున్నా ఉపయోగమైంది, కొంపనండి అప్పులే. అర్థమవుతుందా? లగ్జరీ లైఫ్ ఉంది, ఉపయోగం ఏంటి? ఒంటి నిండా రోగాలే. అది కాదండి లైఫ్ అంటే, అది కాదు లైఫ్ అంటే. అందుకంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి దాన్ని మళ్ళా డబ్బిచ్చి కొనుక్కోలేడు నాయన అని చెప్పి ఒక మాట అంటున్నాడు. నాయన మీరంతా కూడా రండి, నా సన్నిధిలోకి రండి అంటున్నాడు ఆయన. మీరంతా నా సన్నిధికి రండి. ఎందుకు తండ్రి అని అంటే, నా సన్నిధిలో మీకోసం ఒక ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచాను నాయన, మీకోసం తయారు చేసి పెట్టాను వంటాన్ని ఇక్కడ విందు అంటున్నాడు. సిద్ధపరచబడినటువంటి విందు. ఆ విందుకు ఎంతోమందిని ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని తన సన్నిధిలో సిద్ధపరిచి ఆయన ఏం చేస్తున్నాడంటే, బయటికి వెళ్ళి పిలవబడిన వారందరినీ కూడా పోగు చేసుకొని రమ్మంటున్నాడు. పిలవబడిన వారందరినీ పోగు చేసుకొని రా. ఎలా పిలిచాడు చూడండి. సంఘములోకి మన అందరిని కూడా ఎందుకు పిలిచాడో ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. మన లూకాసు వార్త ఎందుకు పిలిచాడో చూడండి. రక్షణ అనే వాళ్ళకి వచ్చేసాం మనం, అదే సంఘం. లూకాసు వార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం. సంఘములో సిద్ధపరిచినటువంటి విందుకు అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. అందరినీ రమ్మని పిలుస్తుంటే మనుషులకు ఈ విందు గురించినటువంటి అవగాహన జ్ఞానం లేదండి. పలానా ఆయన ఇలాంటి భోజనం పెట్టాడండి, పలానా ఆయన ఇంత పెద్ద గొప్ప భోజనం పెట్టాడండి, ఏదైనా రాజుల భోజనమేనండి, దొరల భోజనమేనండి అని మాట్లాడుతున్నటువంటి మనుషులందరి మనోనేత్రాలు తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాజానికి ఒక పిలుపుని పంపించాడు. ఒరే నాయన, రాజుగారి భోజనం ఎలా ఉందా? వెరీ గుడ్, బాగుంది. దొరగారి భోజనం ఎలా ఉందా? ఇంకా వెరీ గుడ్, బాగుంది. ఇది ఎంత రుచిగా ఉన్నా, ఎన్ని ఐటమ్స్తో మీకు పెట్టినా, మీరు తిన్నటువంటి ఫుడ్డు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బాహిర్భూములకు విడబడుతుంది. కానీ ఈరోజు మందిరంలో పెట్టబడుతున్నటువంటి ఈ విందుకు పిలువబడినటువంటి మీరు ఆహ్వానానికి లోబడి గనక మందిరంలోకి వచ్చి, నేను ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి ఈ విందుకు గనక మీరు వచ్చి, ఈ విందు గనక మీరు తింటే ఇది బాహిర్భూములో విడవబడదు. ఈ విందు సిద్ధపరచబడినటువంటి విందు. ఈ విందుకు రండయ్యా అని పిలుస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు చూడండి. కొంతమంది మనం దొరికిపోతాం ఇందులో. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా చూడండి ఏమంటాడు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ కుర్రాడు? యేసుక్రీస్తు ప్రభువార్తను అంటున్నాడు. ఏమంటున్నాడండి చూడండి. దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఒక ఉపమానం చెబుతున్నాడు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి. ఆ రాజు భోజనాన్ని సిద్ధపరిచి అందరిని పిలిచి ఆహ్వానం పంపించి పిలిపించినటువంటి సందర్భం చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. విందు రెడీ చేశాడు రాజుగారు. రెడీ చేసేసి తినటానికి పిలుచుకురామన్నాడు అందరిని వెళ్ళి. ఒరే నాయన, మరి మంచి విందు రెడీ చేశాడు రాజుగారు, కాబట్టి మరి మీరందరూ రండి, విందును ఆరగించండి అని పిలవటానికి వెళ్తే, పిలుపు అందుకో అన్నటువంటి దౌర్భాగ్యులు ఆ పిలుపుకి ఏం ఆన్సర్ చెప్తున్నారు జాగ్రత్తగా మీరు వినండి. అయితే వారందరూ ఏక మనసు, అంటే ఒక్కటిగా నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు. మరి రాజుగారు మరి మంచి విందు చేయించాడు, మరి మీరందరినీ భోజనానికి రమ్మంటున్నాడని నాలాంటి వీళ్ళు చెబుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? ఏకపట్టుగా అందరూ ఒకే మాట చెబుతున్నారంట. ఏకపట్టుగా ఏం చెబుతున్నారు? సాకులు చెబుతున్నారు. ఏం సాకులు చెబుతున్నారు? మొదటి వాడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మొదటివాడు ఏం చెప్తున్నాడు? నేను ఒక పొలం కొన్నాను, అవశ్యముగా దానిని చూడ వెళ్ళాను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. వెళ్ళి రాజుగారు చెప్పు.
ఏంటి మనోజ్, మరి రాజుగారు భోజనానికి రమ్మన్నారు, రారా మనోజ్ అని చెప్పడానికి వెళ్తే ఈడు అంటాడు కదా, మరి నేను ఒక పొలం కొన్నాను, కళ్ళు లేవు అప్పుడు నేను కొనేటప్పుడు, కళ్ళు లేకుండా కొనేసాను నేను దాన్ని, ఇప్పుడు కళ్ళు పెట్టి చూడటానికి వెళ్తున్నాను పొలాన్ని నేను, ఇప్పుడు మరి నేను రాలేనని నా మాటగా నువ్వు వెళ్ళిపోయి రాజుగారు చెప్పు అంటే మనోజ్ అంటే, ఇప్పుడు నెక్స్ట్ మరి ఒకటి ఏం చెప్తున్నాడు చూడండి. ఏం కొన్నాడు ఈ పనోడు? 5 అతను ఎడ్లు కొన్నాడు. ఈడికి కూడా కళ్ళు లేవు, కొనేటప్పుడు ఈడు కూడా నిద్రపోయి కొన్నాడు. ఇప్పుడు వాటిని పరీక్షించ చూడటానికి వెళ్తున్నాడు. మరి నన్ను కూడా క్షమించమని రాజుగారు చెప్పు, నేను కూడా రాలేకపోతున్నా భోజనానికి అన్నాడు. మరొకడు ఏం చెప్తున్నాడు చూడండి. మరి ఒకడు అబ్బో ఈడు పెళ్లి చేసుకున్నట్ట, అందుచేత నేను రాలేనా నేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయక ఆ ఇంటి యజమానుడు కోపపడి, ఏమన్నా అందరు తింటారనే కదా భోజనం వండాడు. మీరు జాగ్రత్తగా చూడండి, ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు రాజుగారు మంచి విందు చేయించాడు. ఎక్కడ చేయించాడు? ఎక్కడండి? బయట ఉన్నటువంటి రెస్టారెంట్లో చేపిలా. ఎక్కడ చేయించాడు ఈ విందు? సంఘములో చేయించాడు విందు. అంటే ఈ కంటికి కనబడుతున్నటువంటి దానిని తెలియపరిచి కనబడనటువంటి సత్యాన్ని వాళ్ళకి నేర్పుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందండి ఆ మాట మీకు? కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విందును గూర్చి చెబుతూ సంఘములో జరిగేటటువంటి ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. ఈరోజు లేరా సంఘాలు అలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి మందిరానికి రండి అంటే, నాకు వ్యాపారం ఉందని ఒక ఆయన, నాకు పెళ్ళి ఉందని మరొక ఆయన, నాకు ఉద్యోగం ఉందని మరొక ఆయన, నాకు ఇంకొక పని ఉంది చుట్టాలు వచ్చారని మరొక ఆవిడ. లేరు అలాంటి వాళ్ళు? లేరు అలాంటి వాళ్ళు? అందుకే అంటున్నాడు ఆయన, నెపములు చెప్పసాగిరి. మరి సిద్ధపరచబడినటువంటి విందును మరి ఎవరు ఆరగించేది, ఎవరు తినగలిగేది? కానీ అక్షయమైనటువంటి ఆహారం ఒకటి ఉంది, అది కేవలము నేను మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆహారం అన్నాడు ఆయన. అది ఎక్కడ దొరకదు, ఎవడు ఏ మార్కెట్లో అమ్మడు దాన్ని. అది కేవలం నేను మాత్రమే ఇవ్వగలిగినటువంటి అక్షయమైనటువంటి ఆహారం. దాని కొరకు మీరు కష్టపడండి. అందుకే 35 అంటున్నాడు. 35లో అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. పొద్దున రొట్టెలు తిన్నారు, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆకలి అవుద్దా? కానీ నేనిచ్చే అక్షయమైన ఆహారం మీరు తింటే అసలు ఎప్పటికీ మీకు ఆకలి అవుదిక. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అంటే ఈ శరీరం క్షయమైనది, ఈ క్షయమైన దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ మీద క్రైస్తవుడికి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆత్మీయత అనేది వాళ్ళలో లేదు. ఆత్మీయత లేదు వాళ్ళలో, అందుకని సిద్ధపాట్లేదు. అందుకే సమయానుకూలంగా ప్రవర్తించే సెన్స్ లేదు క్రైస్తవుడికి. ఒక ఊరు వెళ్ళటానికి ఉండే టైం సెన్సు ఏమండి, స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు ఉన్న టైం సెన్సు, ఏదైనా డ్వాక్రా గ్రూప్ మీటింగ్లకి వెళ్ళేటప్పుడు ఉన్న టైం సెన్సు, బ్యాంకు లోన్లకు వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి టైం సెన్సు, పొద్దున్నే కరువు పనికి వెళ్తున్నటువంటి టైం సెన్సు మందిరానికి వచ్చేటప్పుడు లేదంటే నిజంగా నీ భక్తి దేని కొరకు ఒకసారి ఆలోచించు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అక్షయమైనటువంటి ఆహారం ఒకటి ఉంది, దాని కొరకు మీరు కష్టపడాలి, దానిని మీరు సాధించాలి. ఎందుకంటే ఆత్మకు కావాలి ఆహారం. శరీరానికి 3 పూట్ల మనం తింటేనే ఎనర్జీగా ఉంటుంది శరీరం, పుష్టి కలిగి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. మరి ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనం పెట్టకపోతే ఆత్మ బలహీనపరచబడుతుంది కదండి. మీరు ఆలోచించండి. ఒక పూట తిండి లేకపోతే సాయంత్రానికి కళ్ళు బీక్కిపోయి ముఖమంతా వికారం అయిపోయి బీపీ పెరిగిపోద్ది కొంతమంది మనుషులకి. మరి ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనం పెట్టకపోతే ఆత్మ క్షీణించిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. దీన్ని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎంత అద్భుతంగా ఉంది చూడండి మాట. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఇంపార్టెంట్ లోకం కాదు నాయన, ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దేహము లోపల ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది, ఆ ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని మీరు సంపాదించాలి.
ఆహారాన్ని మీరు భుజించాలి. అది భుజిస్తే ఎల్లప్పుడూ నీకు మరణం ఉండదు అంటున్నాడు ఆయన. ఎల్లప్పుడూ నీకు మరణం ఉండదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయమ్మా. 54 వచ్చిన దగ్గరికి డైరెక్ట్గా 54. నా శరీరము తిని, పాయింట్కి వచ్చేస్తే మనం జాగ్రత్తగా వినండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అండర్లైన్ చేసుకోండి, ఈ ఓడంతా అండర్లైన్ చేసుకోండి. ప్రభు యొక్క శరీరాన్ని అంటే రక్తాన్ని, ఆయన శరీరాన్ని అనగా రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకుంటున్నావు అమ్మా అంటే చెప్పారమ్మా? ఇప్పుడు చదువు ఆ మాట మళ్ళీ ఒకసారి దాన్ని. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. పునరుత్థాన బలం కావాలి మనకి. ఏం కావాలి? బలం కావాలి. పునరుత్థాన బలం కావాలంటే మరి బూస్ట్ తాగితే లెగుతామా, హార్లిక్స్ తాగితే లెగుతామా? ఏం తాగితే లెగుతాం? మేము మేపుకొని బర్రెపాలు తాగితే లెగుతాం అనుకుంటున్నారా? ఎలా లెగుతావు? ఎట్లా లెగుతాం? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. శరీరం ఏంటంట? నిజమైన ఆహారం అన్నాడు. నిజమైన ఆహారం దేనికిది? ఆత్మకు ఆహారం. అంటే శరీరానికి 3 పూట్ల భోజనం పెడుతున్నావు, పుష్టిగా దీన్ని పెంచుతున్నావు. అందుకనే హద్దు మీరినటువంటి కోరికల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే కొంతమంది పెద్దలు ఏం చేశారంటే హద్దు మీరిపోతున్నటువంటి ఈ శరీర పుష్టిని తగ్గించడానికి ఉపవాసాన్ని అమలు చేశారు. తీసుకొచ్చి ఉపవాసం చేసి చూడండి 3 రోజులు. నువ్వేం చెబితే అది తింటది మాట. శరీరం నువ్వేం చెబితే అది తింటది. కడుపు నిండా పెట్టు, నువ్వు పక్కనోడు మాట్లాడుతున్నా పొడుకొని గురక పెడతా ఉంటుంది. కడుపు నిండా పెడితే అదే పొట్ట మార్చి 2 రోజులు శరీరం నువ్వు చెప్పింది తింటది శరీరం. అందుకే ఆనాడు ఉపవాసం చేశారు. అందుకే చెప్తున్నాడు నా శరీరం నిజమైనటువంటి ఆహారం అన్నాడు. దేనికి ఈ ఆహారం? దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. దేనికి దాహం? ఏ దాహాన్ని తీర్చడానికి ఆయన రక్తం అంటే ఆత్మకు కూడా దాహం ఉంది. ఆత్మ కొరకే ఈ యొక్క రక్తం అని చెబుతూ 58 అంటున్నాడు కదా. 58లో ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు చూడండి. మీరు ఎల్లప్పుడూ బతకాలి, ఎల్లప్పుడూ బ్రతకాలనే శరీరం కోసం అక్షయమైనటువంటి ఆహారం తింటున్నారు. కానీ ఎల్లప్పుడూ మీరు బ్రతకాలనే ఏం చెప్తున్నాడు ఆయన? క్షయమైన ఆహారం శరీరం కోసం, అక్షయమైన ఆహారం ఆత్మ కొరకు సిద్ధపరిచినటువంటి విందే ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం. అర్థమవుతుందండి? ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం అని చెబుతూ 60 వచ్చిన దగ్గరికి వెళ్తారికి ఏమన్నాడు చూడండి. ఆయన శిష్యులు చూడండి, ఆయన చెప్పిన మాటలు అన్నారు. విని ఏం చేస్తారంటే శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇదేంటి శరీరం తింటం ఏంటి, ద్రాక్షరసం తాగటం ఏంటి, అసలు ఎవడైనా ఒక మనిషి మరొక మనిషి శరీరం తింటాడా? వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు కూడా అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏం జరిగింది తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నాయన శరీరం కోసం, శరీరం పుష్టిగా ఉండటం కోసం మరి అక్షయమైనటువంటి ఆహారం తింటున్నారు కదా, అలాగే ఆత్మకు కూడా అక్షయమైనటువంటి ఆహారం ఒకటి నా తండ్రి సిద్ధపరిచాడు. అది ఇవ్వటానికి నేను పరలోకం నుంచి దిగొచ్చాను. ఒకనాడు మీ పితరులంతా కూడా మన్నాను తిన్నారు, చచ్చిపోయారు. కానీ అలాంటి ఆహారం కాదు ఇది. ఇప్పుడు ఈ ఆహారాన్ని మీరు కనుక తింటే ఖచ్చితంగా ఎప్పుడు మీరు బ్రతుకుతారయ్యా అని చెప్పాడు. చెబితే వీళ్ళకి అర్థం కాలేదు. ఆనాడే అర్థం కాలేదు చాలామందికి. అర్థం కాక ఏమన్నారంటే ఇది కఠినమైనటువంటి మాట, ఏంటి ఇప్పుడు దాకా రొట్టె మొక్కలు చేప మొక్కలు పెట్టిన ఆయన ఇప్పుడు శరీరానికి ఆహారం ఎందుకయ్యా, ఆత్మక ఆహారం అంటున్నాడు, ఇది మాకు అర్థం కాలేదు, ఈయన బోధ మారిపోయింది, ఈయనకు దయ్యం పట్టింది, ఈయన మార్గం తప్పాడు, ఇక ఈయన అనుసరించడం వేస్ట్ అనుకున్నారు. అనేకులు ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఇక పారిపోయిన సందర్భం జరిగాక ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, 63 అంటున్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్పాడు. ఒరి నాన్న, మీరు నన్ను వెంబడిస్తున్నారంటే ఆత్మ కోసం వెంబడించండి, శరీరం కోసం మీరు నన్ను వెంబడించొద్దు. ఎందుకంటే శరీరానికి కావలసింది మీరు కష్టపడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆత్మకు కావలసిన ఆహారం మీరు కష్టపడితే వచ్చేది కాదు.
మీరు డబ్బులు ఇస్తే దొరికేది కాదు, కాబట్టి అది కేవలం నేను మాత్రం ఇవ్వగలనని చెబుతూ కిందకు వచ్చరికి 66లో ఏమంటున్నాడు చూడండి, 66లో. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. చూసారండి, ఇక శరీరానికి రొట్టె మొక్కలు పెట్టనన్నాడు, చాప మొక్కలు పెట్టనన్నాడు, దీనికోసం అయితే నా వెంట రావద్దు అన్నాడు ఆయన. అలా చెప్పడంతో ఇలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక నుంచి ఏమంటే మనం వెళ్ళటానికి వీల్లేదు అనుకున్నారు. అందరూ ఆయన ఫాలో అవ్వటం మానేశారు. మానేసిన తర్వాత శిష్యులు మాత్రమే ఉన్నారు. శిష్యులు కూడా కొద్ది సందేహంలో ఉన్నారు, మనం కూడా ఉందామా పోదామా అన్న సందేహంలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడు చూడండి ఇప్పుడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, ఏంట్రా బాబు మరి మీరు కూడా ఏమన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెబితే పేతురు అంటున్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకయ్యా మేము వెళ్తాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారండి, ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా మేము? ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని బ్రతికించలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని కాపాడలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మా ఆత్మను బలపరచలేరు. కాబట్టి నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, నీవే దేవుని పరిశుద్ధుడవనియు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పేశాడు. చూసారు ఎంత బాగుంది మాట. అంటే ఇప్పటి వరకు చదువుకున్న దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మీరు ఆలోచించండి. ఇక 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఇంత చదువుకుండా వచ్చాం మనం. ఈ చదువుకున్న దాన్ని అన్నిట్లో 2 వర్షంలో మనకు కనపడుతున్నాయి. ఏంటి? ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది అని మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు ఆత్మకు కూడా ఆహారం అవసరమా? ఆలోచించండి, ఆత్మకు కూడా ఆహారం అవసరమా? శరీరానికి ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతే అవసరం అన్నాడు. మరి ఇప్పుడు ఆత్మకు అవసరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. మరి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించడానికి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మనం ఆ విందును ఆరగించాలి. ఆ విందును మనం ఆరగిస్తేనే ఆత్మ బలపరచబడుతుంది. ఎందుకయ్యా ఆత్మబలం అని అంటే, మరణించిన తర్వాత పునరుత్థాన బలము కొరకు ఈ విందును మనం తినాలి. ఇంతేనా? ఇదే ఉందా ఇందులో? ఇక ఇంకేం లేదనంటే చాలా ఉంది ఇంకా. కానీ ఇది తెలియనటువంటి కొందరు దేవుని మీద సనిగారు, దేవుని మీద గొనిగారు. ఏంటి? ఇదొక భక్త, ఇదొక భోజనమా, ఇదొక నియమమా, ఇదొక కట్టడా, ఇది ఎందుకు మేము ఫాలో చేయాలి? ఇది ఫాలో చెయ్యనగాక చేయం మేము అనుకున్నారు. ఏం జరిగిందో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి నుంచి చూడండి, చాలా బాగుంటాయి ఈ మాటలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. అంటే ఫాలో చేయనటువంటి విశ్వాసం కొరింథీ సంఘంలో ఉంది. ప్రభు వాళ్ళ పరమార్థం ఏంటో కొరింథీ సంఘానికి కూడా అర్థం కాలేదండి. కాబట్టి గొడవలు వచ్చాయి, వాళ్ళలో విభజనలు జరిగాయి, వాళ్ళలో అల్లరి జరిగింది సంఘంలో. అందుకే పౌలు అంటున్నాడు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదంటే, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. జాగ్రత్తగా మీరు వినాలి. అంటే ఆ సముద్రాన్ని పాయలుగా చేసేసి ఆయన ఎర్ర సముద్రాన్ని మధ్యలో నడిపించాడు. ఈ నడిపించినటువంటి విధానాన్ని బాప్తీసనంగా మలిచేశాడు మొత్తం కూడా. ఆయన 6 లక్షల మంది కాలుబలము, వాళ్ళతో పాటు ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరికి కూడా ఏం చేశాడంటే, ఆయన ఆ మార్గం కూడా నడుస్తున్నప్పుడు నీళ్లు 2 పక్కలుగా గోడగా నిలబడినప్పుడు ఆ ఆవిరి మధ్య వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ బాప్తీసం అనే క్రియ జరిగిపోయింది. అలా జరిగిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళంతా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. మనం కూడా ఒకే రొట్టె రుస్తున్నామా? ఒకే రొట్టె విరవాలి, ఒకే రొట్టెని సరి కొంతమంది అనుకున్నారు బేకరీలో ఉంటుంది, జ్వరం తగిలి తింటారు రొట్టె. ఆ రొట్టె ఇచ్చిండు ఒక ఆయన. ఏ రొట్టె అంటే? రొట్టె అని పేరు ఉంది కదా, ఆ రొట్టె తింటావా? ఏమండి, రొట్టె అంటే ఏ రొట్టె? నాన్ రొట్టె? ఏ రొట్టె? ఒక ఆయన పెట్టాడండి హైదరాబాద్లో, రొట్టె విరమ్మన్నాడు కదా అని చెప్పి నాన్ రొట్టె తెచ్చిండు ఆయన. ఏందన్నా ఇదనంటే, రొట్టె ఏ రొట్టె అయితే తమ్ముడు రొట్టె కదా అన్నాడు. అలా ఉంది వాళ్ళ క్రైస్తవ్యం.
అందరూ ఒకే రొట్టె, చూడండి, అందరూ ఒకే పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చెప్పాడండి. చాలా చాలా బాగుంది మాట. అంటే ప్రారంభం నుంచి కూడా తండ్రి అయినటువంటి దేవుడు సంఘమును గూర్చినటువంటి విందును వాళ్ళకి పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని గూర్చి ఇశ్రాయేలుకి నేర్పిస్తూనే ఉన్నాడు. అలా నేర్పిస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి కాలంలో ఏం జరిగిందో మీరు చూడగలిగితే చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది, జాగ్రత్తగా మీరు వినాలి, బాప్తీసనం పొందారు, అందరూ కలిసి ఒకే ఆహారం భుజించారు, అందరూ కలిసి ఒకే పానం చేశారు, అందరూ కలిపి ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో ఏం జరిగిందో చూడండి మీరు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నట్టు. ఎందుకు చచ్చిపోయారు వీళ్ళంతా? ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళంతా? ఎక్కువ మంది దేవుడంటే ఇష్టం లేకుండా మారిపోయి 6వ వచనం అంటాడు కదా, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటి వాళ్ళు దేవునికి ఎందుకు నచ్చలేదు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టారు? ఎందుకు చెడ్డ క్రియలు చేశారు? ఏంటా చెడ్డ క్రియలు మనం చూస్తే కింద చెప్తున్నాడు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచినని వ్రాయబడిందని చెప్పి మాట్లాడతాడు కదా. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులే ఉండకండి అని చెబుతూ లాస్ట్ 11 ఏమన్నాడు చూడండి, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి రాయించాడు. చూసారండి, వాళ్ళు కూడా ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని పానం చేశారు. కానీ దేవుడంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి లేకపోవటం వలన వాళ్ళందరూ కూడా తిండికి లోనయ్యారు, త్రాగుడికి లోనయ్యారు, వ్యభిచారానికి లోనయ్యారు, విగ్రహారాధనకు లోనయ్యారు, పూర్తిగా దేవుళ్ళలో నుంచి లోకంలోకి వెళ్ళిపోవటం వలన వాళ్ళకి నాశనం వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. అంటే చరిత్రలో వాళ్ళు చేసినట్టుగా సంఘము మీరు చేయటానికి వీలు లేదని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇదంతా చెప్పుకుంటా అసలు దేని గురించి పౌలు గారు మాట్లాడుతున్నా 11వ అధ్యాయం దగ్గరికి రండి. దేని గురించి మాట్లాడుతున్నా ముగింపు మాట ఒక మాట చూసి ముగించేద్దాం. 11వ అధ్యాయం ఎప్పుడు నుంచి చదువుకుంటున్నాం మనం? 23వ వచనం నుంచి మనం బాప్తీసనం పొంది సంఘంలోకి వచ్చిన కానీ చదువుకుంటున్నాం ఈ మాటలు. పౌలు గారు అక్కడ దేని గురించి ప్రస్తావన చేస్తూ తీసుకొచ్చి ఈ 11వ అధ్యాయంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఎక్కడ పొందాడు? ప్రభు వలన. ప్రభు ఎక్కడ అప్పగించాడు? ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది సందర్భం. తర్వాత చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. పస్కా పండుగ అక్కడ సందర్భం ఏంటంటే 26వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వెళ్ళండి. అసలు ప్రభు ఎందుకు ఆయన పస్కా రోజు ఎందుకు ఆ రొట్టె విరిచాడు? రొట్టె విరిచిన సందర్భం ఏంటనంటే అక్కడ పస్కా పండుగ జరుగుతుంది. ఏ పండుగ అది? పులియని రొట్టెల పండుగ. ఎవరి పండుగ ఇది? ఇశ్రాయేలీల పండుగ. ఆ పండుగను వాళ్ళు సక్రమంగా ఆచరించలేదు, ఆ పండుగను వాళ్ళు ఉల్లంఘించారు, దాన్ని భంగపరిచారు. కనుక దాన్ని సంపూర్తి చేయడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం పస్కా పండుగను జరిగించాడు. ఆయన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఎవరి కొరకంటే ఇది? మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఇందాక అడిగినటువంటి 3 క్వశ్చన్లో రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలని మొట్టమొదటి క్వశ్చన్లో మనకు దొరికినటువంటి పాయింట్ ఏంటంటే, ఎందుకు తీసుకోవాలనంటే ఫస్ట్ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలను. ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకునేది? దేనిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటి జ్ఞాపకం చేసుకునేది అంటే, నా పాపం వలన, నా అపరాధముల వలన నా ప్రభు అన్యాయస్తుడిగా కొరడా దెబ్బలు తిన్నాడు, నా కోసం రక్తం కార్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం నిందలు అనుభవించాడు, నా కోసం ఎన్నో బాధలు పడ్డాడు నా ప్రభు. కాబట్టి నా మేలు కోరి నా ఆత్మీయ జీవితం కొరకు నాకు పునరుత్థానాన్ని ఇవ్వటం కోసం ఆయన యొక్క శరీరాన్ని నాకు సమర్పించాడు ఆహారంగా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తీసుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? లటక్క నోట్లు వేసుకొని కూర్చుంటున్నావు తీసుకొని. అమ్మా
కాదండి, మన దగ్గరకు వస్తుందంటే, మన దగ్గరకు ఆ రొట్టె వస్తుందంటే, ఆ రొట్టె చూడంగానే ప్రభు యొక్క స్థితి నీకు అర్థమైపోవాలి. వెంటనే నీలో ఉన్నటువంటి మలినాన్ని మొత్తాన్ని కూడా నువ్వు ప్రక్షాళన చేసుకోవాలి, ప్రోక్షణ చేసుకోవాలి. వెంటనే ప్రభువా, ఇదిగో నీ శరీరం నా ఆత్మను బలపరచడానికి నా ముందుకు వస్తుంది కనుక నేను తగ్గించుకొని దీన్ని తీసుకోవాలి. నేను నా కోసం ఎన్ని అవమానాలు పడ్డావు, నా కోసం ఎన్ని నిందలు పడ్డావు, నా కోసం ప్రాణం పెట్టి నీ శరీరాన్ని నన్ను బ్రతికించడానికి, నన్ను బలపరచడానికి ఆహారంగా మారిపోయావా తండ్రి? నా కోసం ఆహారంగా మారిపోయావా ప్రభా నువ్వు నా కోసం? అప్పుడప్పుడు తండ్రి మాట్లాడుతూ ఉంటాడు, ఏరా చెమట ఓర్చి కష్టపడి ఏమంటే తీసుకొచ్చిన రూపాయితో వండినటువంటి కూడురా ఇది, ఎందుకురా మీరు వేస్ట్ చేస్తున్నారు, ఎందుకురా మీరు పాడు చేస్తున్నారు? అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలకు ఆ విలువ తెలియదండి. ఎందుకంటే తేర కొత్తంటే తీసుకొచ్చేసి వండి కుప్పలు వండేసి కూడబెట్టి ఫాస్ట్ ఫుడ్ తినేసి వండింది మొత్తం తీసుకెళ్ళి పెండ కుప్పలు బారేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు. కొద్దిగా సెన్స్ ఉండదు ఆడవాళ్ళకి. ఒక్కరోజు ఎర్రని ఎండలో తీసుకెళ్ళి నేను పని చేపిస్తే నీకు అర్థమవుద్ది. ఒక పిడికెడ ముద్ద కంచంలోకి వస్తుందంటే ఇంటి యజమాని ఎంత కష్టపడితే అది వస్తుందో నీకు అర్థం కావాలి. ప్రభువారు ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే ఆ శరీరం అప్పగించబడిందో, ఆ శరీరం నీ దగ్గరకు వస్తుందో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆలోచించు ఒకసారి. ఏదో పెడుతున్నారు కదా రొట్టె మొక్క, ఇరుచుకుంటున్నాం కదా, ఏదో కాకిలాగా పిల్లిలాగా నోట్లు వేసుకొని తినేసిపోతున్నావు నువ్వు. అందుకే ఏమంటాడు కంటిన్యూషన్ చేయడం అన్నమాట. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి. రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నారమ్మా అంటే, క్రీస్తు మన కోసం పడినటువంటి కష్టాన్ని, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. ఎప్పుడో ప్రారంభంలో అపోస్తులకు ఇచ్చేసి వదిలేస్తే ప్రభు యొక్క త్యాగం ఈనాడు క్రైస్తవానికి అర్థమయ్యేది కాదు. అది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి నిత్యం అపోస్తుల బోధలో ప్రతి ఆదివారం దాన్ని విరవాలి. ప్రతి ఆదివారం ఆయన త్యాగం నీకు అర్థం కావాలి. దానికోసమే దాన్ని విరవాలి నువ్వు. అంతేగాని ఇది ఒక ఆచారం కాదు, సాంప్రదాయం అంతకన్నా కాదు. ఇది ఆత్మీయ ఆహారం, ఆత్మ బలం కొరకు ఇస్తున్నటువంటి ఆహారం. ఇది పొందుకోలేనటువంటి వారు ఎంత దౌర్భాగ్యులు అంటే అంత దౌర్భాగ్యులు. ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత నీకు పునరుత్థాన బలం అస్సలు రాదు. నీకు 6 రోజులు తిండి మానే చూడు, ఏ పనేం చేయగలవా? నువ్వు రోజు ఊడ్చే చీపురు గట్టను కూడా పైకి లేపలేవు నువ్వు. ఆలోచించు. మరి ఆత్మకు ఆహారం లేకపోతే మరి పునరుత్థాన బలం ఎలా చెందుతుందో ఆలోచించు. అందుకే కంటిన్యూ చేయండి అన్నమాట. చెప్తావమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగున్నప్పుడెల్లా, ఎప్పుడు తాగినా సరే ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఎందుకు తీసుకున్నారు ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని అంటే? మొదటి క్వశ్చన్లో 2 ఆన్సర్లు తీసుకొచ్చాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోవడానికి, రెండవది ప్రచురం చేయాలి. ఏంటి ప్రచురం చేసేది? ప్రచురం చేయటం అంటే ప్రకటన చేయాలి. నువ్వేమి దేశాలు తిరిగి చెప్పనక్కర్లేదు, సర్వలోకానికి వెళ్ళి చెప్పనక్కర్లేదు. నీ కుటుంబంలో నీ భర్త రాకపోతే చెప్పో, ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడో, ప్రభు మరణాన్ని గురించి ప్రకటన చేయి. ఎంతమంది చేస్తున్నాం మనం? ఎంతమందికి ప్రకటిస్తున్నాం మనం? ఒకటి జ్ఞాపకం చేసుకునే విషయంలో ఫెయిలు, రెండవది ప్రకటన చేయటంలో ఫెయిలు. మరి ఈ 2 విషయాల్లో ఫెయిల్ అవుతున్నటువంటి మనం ప్రభు యొక్క రొట్టెను, ద్రాక్షారసం అంటే శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నామంటే ఈ 2 క్రియలు చేయకుండా మనం యోగ్యంగా తీసుకుంటున్నట్ట, అయోగ్యంగా తీసుకుంటున్నట్టు మీరు చెప్పాలండి. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోకుండా తీసుకుంటున్నాం, రెండవది ప్రకటన చేయకుండా తీసుకుంటున్నాం. ఇప్పుడు యోగ్యంగా తీసుకుంటున్నట్టు, అయోగ్యంగా తీసుకుంటున్నట్టు మీరు చెప్పాలి. అయోగ్యంగా తీసుకుంటున్నామని చేతులు ఎత్తండి. అయోగ్యంగా తీసుకుంటున్నామని చేతులు ఎత్తండి. ఎందుకంటే నేను ప్రకటన చేస్తున్నా, జ్ఞాపకం చేసుకుంటున్నా కాబట్టి నేను సిగ్గుపడిన, భయపడిన దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాట వింటున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన. కాబట్టి నేను భయపడ్డాను. ఎందుకంటే నా దేవుడు నా కోసం క్రీస్తుని ఎంత త్యాగం చేసి నా కోసం పంపించాడో, నా కోసం ఎంతగా ఆయన కష్టపడ్డాడో, అవమానపడ్డాడో, నిందలు పడ్డాడో అదంతా నాకు తెలుసు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, ప్రకటన చేస్తున్నా. కాబట్టి నేను సిగ్గుపడిన ఆయన ఎదుట. ఆ త్యాగాన్ని నేను గుర్తించాను, నేను ప్రకటిస్తున్నా. కాబట్టి నేను అయోగ్యంగా తీసుకోవట్లేదు అని నేను చేయదు ధైర్యంగా. మీరు చెప్పండి, మీరు ఎత్తగలరా? కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి
ఏ రాదగును? అపరాధం అంటే అర్థం ఏంటి? అపరాధం అంటే అర్థం ఏంటి చెప్పాలి. ప్రభు శరీరమని, రక్తమని ఆలోచన లేకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, ప్రకటన చేయకుండా అయోగ్యంగా తీసుకుంటే అపరాధి వగుదు అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా చెప్పాలి ఇప్పుడు జాగ్రత్తగా. అపరాధం అంటే ఎవరు? రొట్టె తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. పక్కన సంటి గారి దగ్గర రొట్టె రాగానే ఎక్కడ ఉన్నటువంటి సీట్లో కూర్చున్నట్టు రెడీ ఎలా ఎలక్ట్ అయిపోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నేను అయోగ్యంగా తీసుకుంటున్నానా, యోగ్యంగా తీసుకుంటున్నానా? అయోగ్యంగా తీసుకుంటే నష్టం ఉంది ఇది, యోగ్యంగా తీసుకుంటే లాభం ఉంది ఇది. వెంటనే నీ మైండ్లో ప్రక్షాళన జరిగిపోవాలి. నీ మైండ్లో క్యాలిక్యులేషన్ జరిగిపోవాలి వెంటనే. అసలు రొట్టె వస్తుంటేనే కొంతమంది దాన్ని ఒక గౌరవంగా తీసుకునేవే తెలియ చాలామందికి. రొట్టె నీ దగ్గర కొత్తందంటే నువ్వు మోకాళ్ళేసి తీసుకోవాలి, లేదా నిలబడి తీసుకోవాలి. కూర్చొని రొట్టె తీసుకుంటున్నావంటే ఆలోచించుకొని నీ స్థితి ఎలా ఉందో. అందుకే కింద అంటున్నాడు కదా, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలో నుంచి త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక, అంటే ఆలోచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తింటున్నాడు, త్రాగుతున్నాడు. వస్తుంది ప్రభు శరీరం అని గుర్తెరగట్లేదు, వస్తుంది ప్రభు రక్తం అని గుర్తెరగట్లేదు, ఆయన త్యాగాన్ని తెలుసుకోవట్లేదు. ఏదో వస్తుంది కదా ఆచారబద్ధంగా ఇరిచేసుకుందాం, నోట్లు వేసుకుందాం, వచ్చేస్తుంది కదా తాగేస్తున్నాం అని ఆలోచన లేకుండా తిని గనక మీరు తాగితే, నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, ఎందువలన పైన చెప్పాడు 27, 28, 29 వచనాల్లో. ఎందువలన? ప్రభు శరీరం అని, ఆయన రక్తమని, ఆయన త్యాగమని మనం ఆలోచన లేకుండా తీసుకుంటే, ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు, చాలామంది చచ్చిపోయారు అన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి చెప్పాలి. ఎందుకు తీసుకోవాలి? ఆత్మీయ ఆహారం. అది ఆత్మీయ ఆహారాన్ని మనం ఎలా తీసుకోవాలని చెప్పాను? యోగ్యముగా తీసుకోవాలి. యోగ్యమైనటువంటి ప్రవర్తనతో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? క్రమము తప్పకుండా అపోస్తుల బోధలో ఉన్నటువంటి మనం ఎడతెగక తీసుకోవాలి, క్రమంగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే పునరుత్థాన బలం మనకు జరుగుతుంది. అందుకనే ప్రభు యొక్క శరీరమును, రక్తమును మనం తీసుకునే మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి ఓడును బట్టి టైటిల్ ఏం పెట్టామంటే, సంఘములో సిద్ధపరిచిన విందుకు నువ్వు సిద్ధమా అనే టైటిల్ దానికి పెట్టడం జరిగింది. ప్రియులరా, మీరు ఆలోచించండి. ఏంటా సిద్ధం అనంటే, ఏంటా ఆ విందు అనంటే రొట్టెయు ద్రాక్షరసం. ఏంటా విందు అంటే రొట్టెయు ద్రాక్షరసం. ఇక్కడ 100 రకాల వంటకాలు ఏముండవు. ఈ విందు నీ ఆత్మీయ ఆహారం అనే విందని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి సమయానుకూలంగా మందిరానికి వచ్చి ఆత్మీయ ఆహారం భుజించి నీ ఆత్మను కాపాడుకొని మరణం తర్వాత పునరుత్థాన బలం చెందాలనే సదుద్దేశంతో ప్రభు యొక్క బల్లలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీకు చూపించడం జరిగింది.